मुखे शुद्धा आचमनीयं समर्पयामि योगे परे सकर्पूरे नागमण्डीरवैरुतभुट्टा चूर्णकमायुक्तं मूलं प्रतिगृह्यताङ्गने कार्मिकाभ्य नमः देवताभ्यो नमः अग्निकृतदेवैष्टिकायागोरुद्राभिषेके विनियोगः सकलस्य श्रीरुद्राध्यायस्य श्रीरुद्रो देवतायकावायन्द्रहादित्रोणकमान्वितपङ्कजः सप्ताहटवोदयवच्चौ श्री पार्वती रंगमे विरद्वामरेत्यर्थे रुद्राभिषेके विनियोगः नमः शम्भवेद नमः शम्भवेद अग्निहोत्रात्मने अंगुष्ठाभ्यां नमः मयो भवेद दर्शपूर्णमासात्मने संकल्प प्रभृतिकेतावत्रयं संधारित सकलपापनकृत्यर्थं चित्तङ्गरिषे भूर्भुवस्वः प्रजापतय इदं नमः नमः पार्वती శ్రీ గురుభ్యో నమః. శ్రీ సదానంద మఠాధీశ్వరులు, శ్రీ గురు మదనానంద పీఠాధీశ్వరులు, యతివర్లు శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులచే సదాశివపేట పట్టణ బ్రాహ్మణ సంఘము, స్వామివారి భక్త బృందము, శిష్య బృందం వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇక్కడ సంగమేశ్వర మందిరంలో వర్ణయ కార్యక్రమం జరుగుతుంది. మనకందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎలినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితుల్లో దేశమంతా కూడా అట్టుడుకుతున్న ఈ సమయంలో బ్రాహ్మణ సంఘం భక్త బృందం వారి తరఫున, శిష్య బృందం వారి తరఫున సకాలంలో వర్షాలు పడి మరి జనవరులు వృద్ధి చెందాలని చెప్పి ఒక సత్సంకల్పంతో స్వామివారి యొక్క కృప ఆదేశానుసారంగా సామూహికంగా ఇక్కడ సంగమేశ్వర మందిరంలో ఈ వర్ణయ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి భక్తాదులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని భగవత్ కృపకు, గురు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై గురుదేవ్ నమః. శ్రీ
మదనానంద పీఠాధీశ్వరులు సదానంద మఠాధీశ్వరులు గురువర్యులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సుల చేత ప్రతి సంవత్సరము సదాశివపేట బ్రాహ్మణ సంఘం తరఫున మరియు స్వామివారి యొక్క శిష్య బృందము శ్రీ సంగమేశ్వర స్వామివారి యొక్క భక్త బృందం చేత శ్రీ సంగమేశ్వర స్వామి మందిరంలో ప్రతి సంవత్సరం కూడా గణపతి హోమము, ఆశ్రమ వార్షికోత్సవము, వర్ణయాగం అనేటటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వర్ణయాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే స్వామివారు చెప్పినట్లుగా సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందాలి, తద్వారా పంటలు బాగా పండి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి ఒక సదుద్దేశం చేత లోక కళ్యాణార్థమై ఈ యొక్క వర్ణయాగ కార్యక్రమం అనేటటువంటిది శ్రీ తాలూకా బ్రాహ్మణ సంఘం సదాశివపేట వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. తద్వారా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క దయ వల్ల మంచి వర్షాలు కురిసి ఇక్కడ సస్యశ్యామలమైనటువంటి పంటలు పండేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్నటువంటి భక్తాదులకు మరియు దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వర్ణయాగం కార్యక్రమం కూడా ఈరోజు 10 గంటలకు ప్రారంభమవుతుంది. 12:30కు పూర్ణాహుతి, తదనంతరము హారతి, మహానైవేద్యము, తర్వాత భక్తాదుల చేత ఏర్పాటు చేయబడినటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా సదాశివపేట బ్రాహ్మణ సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమః. స్థానిక సదాశివపేట పట్టణంలో శ్రీ సంగమేశ్వర మందిరంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే మన ఆషాఢ మాసంలో విశేషంగా వర్ణయాగము, అలాగే ఆశ్రమ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తద్వారా మన యొక్క పంటలకు సుభిక్షంగా వర్షం రావాలని చెప్పి ప్రతి సంవత్సరము ఆనవాయితీగా ఈ యొక్క వర్ణయాగము, ఆశ్రమ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక బ్రాహ్మణోత్తములు, పట్టణపుర ప్రముఖులు, అధికారులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. దీంట్లో ఉదయం ఇప్పుడు 10 గంటలకు పూజా కార్యక్రమం, గణపతి పూజ, పుణ్యాహవచనము, గణపతి హోమము, వర్ణయాగము, తర్వాత పూర్ణాహుతి, హారతి, తీర్థప్రసాదము, అలాగే అన్నప్రసాద కార్యక్రమం కలదు. కావున ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రార్థన. శ్రీ గురుభ్యో నమః. నేడు శ్రీ సంగమేశ్వర మందిరంలో శ్రీ మదనానంద స్వామివారి ఆశీస్సులచే వర్ణయాగము, తర్వాత గణపతి హోమము, స్వామివారి ఆశ్రమ వార్షికోత్సవము జరుగుతుంది. కాబట్టి భక్తులు మరియు బ్రాహ్మణోత్తరులందరూ కూడా ఇటు కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనవి. వర్షాలు లేనందున స్వామివారి ఆజ్ఞచే వర్ణయాగ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇటు కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని ప్రార్థన.